అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి పెద్ద షాక్. అమెరికాలో ఇష్టం వచ్చినట్టు తనకున్నటువంటి విశేష అధికారాలు రాజ్యాంగం కల్పించిందేంటంటే, యుద్ధ సమయంలో యుద్ధాలప్పుడు ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోతుంటుంది. కాబట్టి ఆ టైంలో పన్నులు వసూలు చేసుకునే అధికారాలు అధ్యక్షుడికి కట్టబెట్టారు. పార్లమెంట్‌తో సంబంధం లేకుండా. మనకిక్కడ పార్లమెంట్ అంటే వాళ్ళకి కాంగ్రెస్ అంటారు. సెనెట్ అనేది మనకిక్కడ రాజ్యసభ టైప్‌లో ఉంటుందన్నమాట అక్కడ. మనకి పార్లమెంటు, లోక్‌సభ వాళ్ళకి అక్కడ కాంగ్రెస్ అన్నమాట. వాళ్ళతో మామూలుగా పన్నులేదన్నా ఉంటే వాళ్ళ ద్వారా అందులో బిల్లు పెట్టి తీసుకోవాలి. అట్లా కాకుండా అధ్యక్షుడిగా విశేష అధికారాలు ఇవ్వబడింది ఎప్పుడయ్యా అంటే యుద్ధం సందర్భంలో, యుద్ధ వాతావరణం సందర్భంలో. కానీ ట్రంప్ ఆ విశేష అధికారాలని అడ్డగోలుగా వాడేశాడు. అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఉంది కాబట్టి దీన్నే యుద్ధం కింద పరిగణించాలి. మా గా మళ్ళీ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి అది ఒక యుద్ధంలాగా చేస్తున్నాను కాబట్టి ఈ యుద్ధ వాతావరణంలో నేను ఈ టారిఫ్లేసి అమెరికాని బాగు చేయడం కోసం, అమెరికాకి పునర్వైభవం తీసుకురావడం కోసం టారిఫ్లేస్తున్నానంటూ అన్ని దేశాల్ని బెదరేసి విసిగించి 200%, 500%, 250%, 50%, 80% అడ్డదిడ్డంగా వేసొచ్చాడు. భారతదేశం మీదన అప్పట్లో అంటే చైనా మీదనైతే 500% చేసి మళ్ళీ 250% తగ్గించి మళ్ళీ 50% తగ్గించి 18-20% దగ్గర ఆపుకొచ్చాడు. ఇండియాకి వచ్చేవాడికి 50% వేశాడు మొన్నటిదాకా. ఇప్పుడు మొన్న ఒప్పందం కుదిరిన తర్వాత ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి ఓకే అన్నది కాబట్టి ఇండియాతో 18% అన్నటువంటి అగ్రిమెంట్ చేసుకున్నాడు. టారిఫ్లు వేస్తామన్నటువంటి, మన దగ్గర నుంచి వద్దు, వాళ్ళు మాత్రం మన మీద వేస్తామన్నటువంటి. అయితే ఈ టారిఫ్లకి సంబంధించి అధికారం ట్రంప్కి లేదు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కేసులు వేస్తే కింద కోర్టులు ఇచ్చినటువంటి ఆదేశాలు, టారిఫ్ల మీద అధికారం లేదు ట్రంప్కి అని చెప్తే సుప్రీంకోర్టు మాత్రం ప్రస్తుతానికి మీరు ఉండనియండి, ట్రంప్కి అధికారాలని అనుభవించనియండి, ఫైనల్ తీర్పు చెప్తా ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసి ట్రంప్కి అధికారం లేదు, టారిఫ్లు ఏ దేశాల మీద పడితే ఆ దేశాల మీద ఇష్టం వచ్చినట్టు వేసే అధికారం లేదు, పైగా ఇప్పటిదాకా వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయమని. వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వడం అంటే పెను సంక్షోభం దిశగా వెళ్తుంది. అదే సందర్భంలో టారిఫ్లు రద్దు అవుతాయి. ఇప్పుడు మన మీద వేసిన 18% కూడా రద్దు అవుతుంది. పైగా మన వాళ్ళు ఇప్పటిదాకా కట్టిన 50% టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరిగి వెనక్కి వస్తాయి అన్నమాట.